శ్రీకృష్ణాయ నమః. నేను మీ రఘుప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. మనకి రాఖీ పండుగ వస్తుంది 2026 మనకి ఆగస్టు 28న రాఖీ పండుగ. దాంతోపాటు హయగ్రీవ జయంతి, దాంతోపాటు వరలక్ష్మి అమ్మవారి పూజ, దాంతోపాటుగా మనకి గ్రహణం కూడా వస్తుంది. ఈ గ్రహణం మీద చాలామందికి సందేహాలు ఉన్నాయి. రాఖీ కట్టుకోవచ్చా, కట్టుకోకూడదా, ఏ సమయంలో కట్టుకోవాలి, ఏ సమయంలో కట్టుకోకూడదు, అసలు రాఖీ పండుగ చేసుకోవచ్చా, చేయకూడదా, ఇన్ని సందేహాలు ఉన్నాయి. అది ఇక్కడ ఒకటి ప్రస్ఫుటంగా మన శాస్త్రం ఏం తెలియజేసిందంటే, ఈ రాఖీ పండుగకి ఈ గ్రహణానికి ఎటువంటి సంబంధము లేదు. ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు. నిరభ్యంతరంగా నేను ఇచ్చిన సమయాలలో రాఖీని శుభ్రంగా కట్టుకోవచ్చు. అయితే ఈ రాఖీ పౌర్ణమి రోజు మనకి 27న వస్తోందా, ఆగస్టు నెలలో 28 వస్తోందా, ఏ రోజు మనం కట్టుకోవాలనే సందేహంలో మనకి పౌర్ణమి తిథి ఆగస్టు 27 ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యి ఆగస్టు 28 ఉదయం 9 గంటల 48 నిమిషములతో ముగిసిపోతుంది. అయితే మరి రాఖీ కట్టడానికి శ్రేష్టమైన ముహూర్తము ఆగస్టు 28. బాగా గుర్తుపెట్టుకోండి, సమయం నోట్ చేసుకోండి. ఆగస్టు 28 ఉదయం 6 గంటల 23 నిమిషాల నుంచి 9 గంటల 48 నిమిషాల లోపు రాఖీ కట్టడానికి శుభప్రదమైనటువంటి సమయము. అయితే మరి మధ్యాహ్నము 12 గంటల 14 నిమిషాల నుంచి 1 గంట 5 నిమిషముల వరకు అభిజిత్ ముహూర్తంలో కూడా మనము రాఖీని కట్టవచ్చు. ఈ విషయాన్ని కూడా గుర్తు చేసుకోండి. చాలామంది భయపెడతారు, అక్కర్లేదు, కట్టుకోకూడదు అభిజిత్ ముహూర్తంలో అంటారు. అలాంటిది ఏమీ లేదు. శుభ్రంగా మన శాస్త్రం చెప్పింది. శుభ్రంగా నిరభ్యంతరంగా పొద్దున మిస్ అయిన వాళ్ళు మధ్యాహ్న సమయంలో అభిజిత్ లగ్నంలో, అభిజిత్ ముహూర్తంలో కట్టుకోవచ్చు. అయితే ఈసారి మనకి 28 మాత్రమే జరుపుకోవాలని పండితులు, శాస్త్రము నిక్కచ్చిగా ఘంటాపదంగా చెప్తోంది. ఆ విధంగా చేసుకునే ప్రయత్నం చేయండి. గ్రహణం గురించి మీరు అస్సలు భయపడద్దు. నిరభ్యంతరంగా ఈ రాఖీ పండుగను నిర్విఘ్నంగా జరుపుకోవచ్చు. నమస్తే.